హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ హెల్త్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదం డాక్టర్ అనూప్ చౌదరి గారు. మరి మేడంతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే శ్రావ్య. ఎలా ఉన్నారు మేడం? ఫైన్ అమ్మా, నువ్వు బాగున్నావా? యా మేడం ఫైన్. ఈ రోజు మనం మాట్లాడే టాపిక్ వెయిట్ లాస్. ఓకే. వెయిట్ లాస్ లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. కొంతమందికి బెల్లీ ఫ్యాట్ ఉంటుంది, షోల్డర్ ఫ్యాట్ ఉంటుంది, హిప్ ఫ్యాట్ ఉంటుంది. మరి వెయిట్ లాస్ లో ఇవన్నీ ఉంటాయి కదా మేడం. అసలు వెయిట్ లాస్ అనేది మనం కన్ఫర్మ్ గా అవ్వగలమా? వెయిట్ లాస్ అంటే ఏంటంటే ఓవర్ వెయిట్ ఉండడం బాగా. సో ఈ బరువుని ఎలా తగ్గించుకోవాలి అని అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ మెడిసిన్స్ యూజ్ చేయాల్సిన పని లేదు. మనం రెగ్యులర్గా ఏదైతే తీసుకుంటున్నామో ఫుడ్, మన లైఫ్ స్టైల్ని, మన ఫుడ్ హ్యాబిట్స్ని కొంచెం మాడిఫై చేసుకుంటే చాలు. వెయిట్ అనేది ఈజీగా తగ్గుతారు అండ్ బెల్లీ ఫ్యాట్ కూడా త్వరగా బర్న్ అవుతుంది. సో అసలు ఈ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి మేడం? ఎటువంటి ఎక్సర్సైజెస్ చేయాలి? ఓకే. ఫుడ్ అంటే అన్నీ తీసుకోవాలి. ఓకే. సో ఏంటంటే మన శరీరానికి అన్ని ఫ్రూట్స్ కావాలి అండ్ అన్ని వెజిటేబుల్స్ కావాలి అండ్ నాన్ వెజ్ కూడా కావాలి అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ కూడా కావాలి. సో ఆకుకూరలు కావాలి అండ్ మనకి మిల్లెట్స్ అన్ని దొరుకుతాయి. సో ప్రతిదీ తినాలి శ్రావ్య. ఓకే. ఒక వెయిట్ లాస్ అంటే ఏంటంటే ఇవే తినాలి, ఇలా తింటేనే బరువు తగ్గుతారు అని అంటారు చాలా మంది. అవును. ఏంటంటే అవే తిని ఉంటే వీళ్ళకేంటంటే విటమిన్ ఎఫిషియన్సీ వస్తది. అవును. ప్రోటీన్ లోపాలు ఉంటాయి. విటమిన్ లోపాలు వస్తాయి శరీరానికి. సో ఇవి వచ్చాయంటే వీళ్ళకేంటంటే మళ్ళీ అదర్ హెల్త్ ఇష్యూస్ అటాక్ అవుతాయి. సో ఓకే. అలాంటప్పుడు ఏంటి అనంటే అన్నీ తినాలి, బట్ లిమిటెడ్‌గా తినాలి. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తీసుకున్నాం అనుకోండి. ఇడ్లీ తినాలనుకుంటాం. సో చాలామంది ఎక్కువ ఇడ్లీ, దోస, పూరి ఈ 3 ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఇడ్లీ తినాలి అని అనుకుంటే ఆ ఇడ్లీలు ఏదైతే ఆ ఇడ్లీ మిక్చర్ ఉంటదో, ఆ పిండి ఉంటదో, సో అందులో డైలీ ఒకరోజు క్యారెట్ తురుము, ఒకరోజు బీట్రూట్ తురుము, ఒకరోజు వచ్చేసి ఆకుకూరలుంటాయి. సో ఆకుకూరలు పాలకూర, తోటకూర అండ్ బచ్చలి కూర, పుంటి కూర అండ్ గలిజేరు అని ఉంటది. తెల్ల గలిజేరు. తెల్ల గలిజేరు అంటే అసలు వన్ ఆఫ్ ద హెల్త్ ప్రొడక్ట్ బెస్ట్ ఫ్రెండ్ ఏది అనంటే మన బాడీకి, కిడ్నీకి అండ్ ఫ్యాట్ బర్న్ అవ్వడానికి తెల్ల గలిజేరు బాగా ఉపయోగపడుతుంది. ఓకే. సో ఈ ఆకుకూరలు ఉంటాయి కదా, వీటిని ఏంటంటే మెత్తగా కట్ చేసుకొని ఆ ఇడ్లీ పిండి, ఆ మిక్చర్ ఏదైతే ఉందో అందులో కలిపేసుకొని ఒకరోజు ట్రై చేయొచ్చు ఇలాగా. ఓకే. ఇంకొక రోజు వచ్చేసి సో దోసలో కూడా ఇలా కలుపుకొని మనం దోస ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకటి. ఓకే. సో నెక్స్ట్ డే ఇంకొక విధంగా ఏంటి అనంటే వెజిటేబుల్స్ ఉంటాయి. సో వెజిటేబుల్స్ కూడా ఇలా పీసెస్‌గా కట్ చేసుకొని హాఫ్ కుక్ చేసేసుకొని, హాఫ్ ఫుల్‌గా కుక్ చేయొద్దు. హాఫ్ ఓకే. కుక్ చేసేసుకొని సో ఈ మిక్చర్‌లో ఈ ఇడ్లీ పిండి ఏదైతే ఉందో లేదా దోస పిండి ఏదైతే ఉంటదో, సో ఈ పిండిలో ఈ మల్టీ వెజిటేబుల్స్ ఒక ఓకే. 4, 5 రకాల వెజిటేబుల్స్‌ని వీళ్ళు కట్ చేసేసుకొని ఆ పిండిలో కలిపేసుకొని చేసేసుకోవచ్చు. సో ఇలా కూడా వీళ్ళకి ఏంటంటే ఇలా కలిపి చేసేసుకుంటే ఏంటంటే ఇడ్లీ కొంతమంది 6, 7, 10 కూడా తినేవాళ్ళు ఉంటారు. కొంచెం అవును. శారీరక శ్రమ ఎక్కువగా ఉండేవాళ్ళు, కొంచెం హార్డ్ వర్క్ చేసేవాళ్ళు. నార్మల్‌గా వర్క్ చేసుకునే వాళ్ళైతే ఒక 3 ఆర్ 4 లేదా 5. సో ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఏంటంటే వీళ్ళకి విటమిన్స్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఏందంటే తక్కువ క్వాంటిటీ ఫుడ్‌లోనే వీళ్ళకి హై ప్రోటీన్ ఫుడ్ ఉంటది ఇందులో. అవును. సో అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకుంటే నేను చెప్పిన వేలో ఒక 2 లేదా 3 తింటే వీళ్ళకి స్టమక్ అనేది ఫుల్ అయినట్టుగా అనిపిస్తది. అప్పుడు అలాంటప్పుడు ఏంటంటే మనకి స్టమక్ రావడం గానీ, లేదంటే మనకి ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉండడం గానీ లేకుండా ఉంటది. ఇది ఒకటి ఓకే. బ్రేక్‌ఫాస్ట్ విషయానికొస్తే. ఇంకా లంచ్ మేడం మరి బ్రేక్‌ఫాస్ట్ చెప్పారని నువ్వు నన్ను అడిగినట్లయితే శ్రావ్య, లంచ్ కూడా సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేబుల్సే కుక్ చేసుకొని తినొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. లేదంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ హెవీగా తిన్నామనుకోండి, ఆఫ్టర్‌నూన్ లంచ్ వచ్చేసి ఏం అవసరం లేదండి. బటర్ మిల్క్ ఉంటది కదా! సో ఆ బటర్ మిల్క్‌లో కొంచెం దానిమ్మ గింజలు, అదేవిధంగా గ్రేప్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే మిక్స్ చేసేసుకొని బటర్ మిల్క్‌లో కలిపేసుకొని తాగినా గూడా మనకి ఓకే. స్టమక్ అనేది నిండినట్టుగా ఉంటది. ప్లస్ ఇప్పుడు ఇది అందులో సమ్మర్ సీజను. వీళ్ళకి బాడీ గూడా హీట్ అనేది లేకుండా కూల్‌గా ఉంటది. ఓకే. సో అండ్ ఫ్యాట్ కూడా బర్న్ అవుద్ది. ఓకే మేడం. నాకో డౌటు. ఇప్పుడు
పెద్ద ఏజ్ వాళ్ళే కాదు, చిన్న ఏజ్ వాళ్ళు కూడా ఓవర్ వెయిట్ ఉంటున్నారు. అండ్ ప్రతి ఒక్కరు హౌస్ లోనే ఉండరు కదా మేడం, మాలాంటి వాళ్ళు హాస్టల్స్ లో కూడా ఉంటారు కదా. సో మేము హాస్టల్ ఫుడ్ ఎక్కువ తింటాం. సో మాలాంటి వాళ్ళు ఎలా డైట్ ఉండాలి మేడం మాకు? సో హాస్టల్ ఫుడ్ అయినా ఏదైనా ఫుడ్డే. కాకపోతే మీరు చెప్పినట్టు ఇంట్లో అలా చేసుకోవడానికి మాకు ఉండదు కదా. ఓకే, అసలు హాస్టల్లో ఉండి వెయిట్ పెరిగారు అంటే ఏంటి, హాస్టల్స్ అంటే లిమిటెడ్ గానే పెడతారు, వాళ్ళు ఒక సిస్టమేటిక్ గానే పెడతారు. సో మీరు అది కాకుండా హాస్టల్లో ఉండే వాళ్ళు ఏంటంటే హాస్టల్ ఫుడ్ తినరు యాక్చువల్లీ. సో నేను చదువుకున్నప్పుడైనా అంతే, బట్ కాకపోతే భయం బయటికి వెళ్ళి తినాలంటే. బట్ నేను హాస్టల్లోనే తినేదాన్ని నుండి. ఏంటంటే ఇప్పుడు ఫ్రీడమ్ ఎక్కువైంది. పాకెట్ మనీలని ఇస్తారు పేరెంట్స్ మంత్లీ వాటిని పెట్టి ఏం చేస్తారంటే ఆ మనీ పెట్టి బయటకు వెళ్ళి బిర్యానీలు తింటున్నారు. అంటే హాస్టల్ ఫుడ్ కూడా ఉంటది కదా మేడం, దాని వల్ల కూడా లావ్ అవుతారు అంటారు కదా. లేదమ్మా, అలా ఏమీ ఉండదు. లేదంటే హాస్టల్ ఫుడ్ తిని లావ్ అవుతున్నారు అని ఎవరికైనా ఆ ఫీలింగ్ ఉంటే మాక్సిమం అవ్వరు నాన్న, నాకు తెలిసిన వరకు. ఒకవేళ అయ్యారు అని అంటే అలాంటి వాళ్ళు ఏంటంటే ఓట్స్ ఉంటాయి, మిల్లెట్స్ ఉంటాయి మనకి, లేదంటే మల్టీగ్రెయిన్స్ ఉంటాయి. ఇవన్నీ వీళ్ళు ఏంటంటే హాట్ వాటర్ ఉంటది కదా, కెటిల్స్ ఉంటున్నాయి ఇప్పుడు హాస్టల్, అందరు కెటిల్స్ కొంటున్నారు, ఎవరు పద్ధతిగా ఉండట్లేదు తెలియకుండానే. సో ఏంటంటే బాయిల్ ఇప్పుడు కెటిల్లో ఈ మిక్చర్ ని కలిపేసుకొని వీటిని జావలా చేసేసుకొని మార్నింగ్ ఒక 200 ml అండ్ ఈవినింగ్ 6కి ఒక 200 ml తాగినా కూడా వీళ్ళకి ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. సో అందులో వీళ్ళు ఏంటి అని అంటే ఎక్కువ ఎనర్జీ లెవెల్స్ కావాలి, ఎందుకంటే స్టూడెంట్స్ ఉంటారు, వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు హాస్టల్స్ లో, వీళ్ళకి ఎనర్జీ కావాలి అంటే అందులో వీళ్ళు ఎక్స్ట్రా ఏంటంటే డ్రై ఫ్రూట్స్ ఉంటాయమ్మా. సో ఆ డ్రై ఫ్రూట్స్ ఏంటి అంటే కొంచెం బాగా నానబెట్టేసుకొని దాన్ని పేస్ట్ లా చేసేసుకొని ఈ జావలో కలిపేసుకొని గనక తాగితే వీళ్ళకి ఇంకా ప్రోటీన్స్ విటమిన్స్ ఎక్కువగా వస్తాయి. సో ఎనర్జీ లెవెల్స్ కూడా బాగుంటాయి, అదేవిధంగా వెయిట్ కూడా పెరగరు. అండ్ ఇప్పుడు చాలా వరకు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఏమనుకుంటారంటే ఓకే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేద్దాం, మధ్యాహ్నం కొంచెం తిందాం, నైట్ కొంచెం తిందాం అనుకుంటారు. మళ్ళీ ఇంకొంతమంది మధ్యాహ్నం తినకుండా మార్నింగ్ నైట్ తింటారు, కొంతమంది నైట్ స్కిప్ చేస్తారు. అసలు ఏ టైంలో మనం ఫుడ్ స్కిప్ చేస్తే వెయిట్ లాస్ అవుతాం? అసలు స్కిప్ చేసేది ఏంటమ్మా ఫస్ట్ అంటే కొంతమంది అనుకుంటారు కదా, ఈ స్కిప్ చేయడం అనేది ఏంటంటే వీళ్ళ ఊహాగానాలు ఇవన్నీ. ఎప్పుడైతే ఉపవాసం అనేది శరీరానికి ఖచ్చితంగా అవసరం, ఆ ఉపవాసం ఎలా ఉండాలి అంటే మీరు ఫుల్ డే ఉంటే ప్రాబ్లం ఏం లేదు, నిమ్మరసం లేదా కోకోనట్ వాటర్, బటర్ మిల్క్ ఇలాంటివి తాగేసి. అలా కాకుండా ఉపవాసం అనేది ఇప్పుడు ఎలా ఉంటున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తారు. సో మార్నింగ్ ఎంత క్వాంటిటీ బ్రేక్ఫాస్ట్ అయితే వీళ్ళు స్కిప్ చేస్తారో ఆఫ్టర్నూన్ డబల్ తినేస్తారు. సో అది ఉపవాసం ఎలా అవుతుంది? సో ఉపవాసం అనేది ఉపవాసం లానే ఉండాలి. మనకి వెనకట తరం నుంచి పురాణాల్లో, గ్రంథాల్లో, రామాయణం, భారతం ఇలాంటి బుక్స్లో అన్నిట్లో కూడా చూసుకుంటే ఉపవాసాలు ఎందుకు పెట్టారంటే మన శరీర జీవక్రియలు అండ్ మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్స్ కానీ మొత్తం కూడా కరెక్ట్గా ఉండాలి అంటే కొంత రెస్ట్ అనేది ఇవ్వాలి మన శరీరానికి. మనం కంటిన్యూస్గా 3 పూటల దానా వేస్తూ ఉంటే సో శరీరం కూడా దాన్ని తట్టుకోవాలి కదా, దానికి డైజెషన్ కూడా కరెక్ట్గా ఉండాలి కదా. సో కొంచెం ఉపవాసం అనేది ఎలా ఉండాలి అని అంటే అన్నీ తినాలి, కాకపోతే పద్ధతిగా తినాలి. ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఫ్యాషన్ ఏమైపోయిందంటే జంక్ ఫుడ్స్, బిర్యానీ అంటే అసలు అది లేకుండా వన్ డే కూడా ఉండలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే తినాలి, అన్నీ ఎంజాయ్ చేయాలి లైఫ్లో మనం ఖచ్చితంగా, కాకపోతే కొంత లిమిట్ అనేది ఉండాలి దేనికైనా. ఫర్ ఎగ్జాంపుల్ వీక్లీ వన్స్ తిను, నో ప్రాబ్లం. ఎక్కువ వెయిట్ ఉంటే లిమిటెడ్గా ఉంటే వెయిట్ ప్రాబ్లం ఏం లేదు, వీక్లీ 2 or 3 తినొచ్చు. కాకపోతే తీసుకునేది ఏంటంటే కెమికల్స్ లేకుండా అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ లేకుండా ఉండేది తీసుకుంటే మనకి చాలా మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ తినాలనుకుంటాం శ్రావ్య, సో ఇంట్లోనే చక్కగా ఒక 2 స్పూన్స్ గీ వేసేసుకొని మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే అది చాలా హెల్దీగా ఉంటది. సో మనం ఇంటి ఫుడ్ ఎవరు తినాలనుకోరు కదా మేడం, షాప్స్ లోనే తినాలనుకుంటారు. ఓకే, అంటే మైండ్ సెట్స్ అలా ఉంది ఇప్పుడు, బట్ కానీ ఈ విధంగా తింటే ఆరోగ్యం బాగుంటది. మరి మనకి ఆయుర్వేదంలో లైక్ ఫ్యాట్ లాస్ డ్రింక్స్ కానీ అలాంటివి ఏమైనా అవైలబుల్ ఉంటాయమ్మా? ఉంటాయమ్మా. మనకి ఆయుర్వేదంలో ఏంటంటే ఎక్కువగా నేను చెప్పేది ఏంటంటే చాలా మందికి నాకు వెయిట్ లాస్కి కాల్ చేస్తారు. నేను చెప్పేది ఏంటి అంటే ఫస్ట్
వెయిట్ వెయిట్ ఎక్కువగా ఉంటే శ్రావ్య ఫస్ట్ వీళ్ళకి పెయిన్స్ వస్తాయి. ఎందుకంటే ఆ వెయిట్ మొత్తం మనకి కాళ్ళ పైన పడుతుంది. సో అప్పుడు ఏంటంటే వాళ్ళు బరువు మొయ్యలేరు, నడవలేరు, కాళ్ళు మడుచుకొని కూర్చోవాలన్నా కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటది వాళ్ళకి. సో అలాంటప్పుడు ఏంటి అని అంటే ఫస్ట్ నేను వెయిట్ తగ్గడానికి వాళ్ళకి ఫస్ట్ ఫ్యాట్ బర్న్ అవ్వడానికి ఇస్తాను. చెడు కొలెస్ట్రాల్ అనేది మన బాడీలో ఎక్కువగా ఉంటది. గుడ్ ఫ్యాట్ అండ్ బ్యాడ్ ఫ్యాట్ రెండు ఉంటది మన బాడీలో. గుడ్ ఫ్యాట్ అంటే గుడ్ అని అందులోనే ఉంది. కొంత గుడ్ ఫ్యాట్ ఉంటేనే మన స్కిన్ గ్లోగా ఉంటది అండ్ మనం కొంచెం హెల్దీగా కూడా ఉంటాము, మనకి ఎనర్జీ కూడా ఉంటది. బట్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే బ్యాడ్ అందులోనే చూపిస్తుంది మనకి. సో ఆ బ్యాడ్ ని మనం ఎప్పటికప్పుడు బర్న్ చేసుకుంటూ వెళ్తే మనకి ఈ వెయిట్ అనేది త్వరగానే తగ్గుతుంది. సో మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, అదర్ హెల్త్ ఇష్యూస్ కూడా అటాక్ అవ్వవు. సో ఈ బ్యాడ్ ఫ్యాట్ ఎలా బర్న్ చేసుకోవాలి ఏంటి అని అంటే వీళ్ళు ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే ఒక 1/2 లీటర్ వాటర్ని కొంచెం వేడి చేసేసుకొని అందులో ఒక లెమన్ పిండేసుకొని ఒక స్పూన్ హనీ వేసేసుకొని తాగేసి కనుక ఎక్సర్సైజ్ చేశారంటే ఒక 10 మినిట్స్ చాలా వరకు బ్యాడ్ ఫ్యాట్ బర్న్ అవుతుంది. ప్లస్ వాళ్ళకి ఇంచు లాస్ కూడా వస్తుంది. కొంతమందికి ఏంటంటే బాగా స్టమక్ ఉంటది, కొంతమంది థైస్ పెరుగుతుంటాయి, కొంతమంది హ్యాండ్స్ దగ్గర పెరుగుతుంటాయి. సో ఇవన్నీ చేయడం వల్ల ఈ కెగిల్ అనే ఒక ఎక్సర్సైజ్ ఉందమ్మా. సో ఈ కెగిల్ అనే ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుతుందంటే మనకి మజిల్స్ అనేవి స్ట్రాంగ్ గా ఉంటాయి, కొలెస్ట్రాల్ అనేది బర్న్ అవుతుంది అండ్ ఫిట్నెస్ కూడా వస్తుంది. సో ఈ ఎక్సర్సైజ్ ఎలా ఉంటదంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం యూరిన్ కి వెళ్తాము, మనకి స్కూల్ డేస్ కాలేజెస్ డేస్ గుర్తు తెచ్చుకుంటే మనకి యూరిన్ క్లాస్ జరుగుతుంది, యూరిన్ వస్తే మనం బిగబట్టుకోవడం అని అంటారు. సో ఈ టైప్ గా ఉంటది ఇది. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే అంటే దీనికి రిలేటెడ్ గా ఉంటది ఈ కెగిల్ అనే ఎక్సర్సైజ్. సో ఈ ఎక్సర్సైజ్ ని ప్రాపర్ గా గనక చేస్తూ కొంచెం మార్నింగ్ ఇలా నేను చెప్పిన విధంగా ఈ గోరువెచ్చని నీళ్ళు తాగుతూ ఫుడ్ అనేది అంటే ఒక పేషెంట్ ని బట్టి ఉంటది వాళ్ళ ఫుడ్ డైట్ చార్ట్ అనేది, వాళ్ళ బిఎంఐని బట్టి ఉంటది. బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కళ్ళు ఒక్క బిఎంఐ ఉంటది శ్రావ్య. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారనుకోండి, సో మీ బాడీ బిఎంఐ వేరుగా ఉంటది, నా బాడీ బిఎంఐ వేరుగా ఉంటది. కొంతమంది 6 feet ఉంటారు. 6 feet ఉన్న వాళ్ళకి మనం తినే ఫుడ్ పెట్టి నువ్వు డైట్ ఇది తింటేనే తగ్గుతావంటే కళ్ళు తిరిగి పడిపోతారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళ బిఎంఐ వేరుగా ఉంటది. వీళ్ళు ఒక్కసారే వెయిట్ అనేది తగ్గకూడదు. చాలా మంది ఏంటంటే ఒక్క నెలలో 20 kgs 30 kgs తగ్గారు అని అంటుంటారు. అలా తగ్గాలని కూడా చాలా మంది ఆశపడుతుంటారు. అదనేది రాంగ్ అమ్మా. ఏంటంటే ఒక్కసారిగా వెయిట్ తగ్గారు అని అంటే వాళ్ళకి అదర్ హెల్త్ ఇష్యూస్ త్వరగా అటాక్ అవుతుంటాయి. అందుకని ఎప్పుడైనా వెయిట్ అనేది స్లోగానే తగ్గాలి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గాలి అండ్ మనం ఫుడ్ని మనకు నచ్చిన ఫుడ్ తినుకుంటూ తగ్గాలి. కాకపోతే అది లిమిటెడ్ గా తినుకుంటూ తగ్గితే ప్రాబ్లం ఏమీ ఉండదు. నేను చెప్పిన విధంగా చిన్న చిన్న ఈ టిప్స్ పాటించవచ్చు. సో దీనికి ఈ వెయిట్ లాస్కి అండ్ ఇంచ్ లాస్కి ఈ ఫ్యాట్ బర్న్ అవ్వడానికి మన దగ్గర ఈ ఫ్యాట్ బర్నింగ్ మెడిసిన్స్ ఉంటాయి అండ్ జ్యూసెస్ అవి ఉంటాయి. కావాల్సిన వాళ్ళు నాకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే ప్రొవైడ్ చేస్తాము. మేడం మరి మీరు ఇందాక చెప్పినట్టు ఉపవాసం ఉండాలి అన్నారు కదా, సో వీక్లీ ఎన్నిసార్లు ఉండాలి మేడం ఉపవాసం? ఒకసారి ఉండాలా లేదా వీక్లీ వన్స్ ఉండొచ్చు అమ్మ, ప్రాబ్లం ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు, వాళ్ళు ఫుల్ డే ఉపవాసం చేయాలి అంటే వాళ్ళకి అక్కడ ఇబ్బందికరంగా ఉంటది. సో ఏంటంటే వీక్లీ వన్స్, అది కూడా ఏమీ తినకుండా అవసరం లేదు. నిమ్మరసం నేను చెప్పినట్టు గోరువెచ్చని నీళ్ళలో కొంచెం నిమ్మరసం పిండేసుకొని ఒక స్పూన్ హనీ మిక్స్ చేసేసుకొని కనుక వాళ్ళు అలా డైలీ 3 or 4 times లేదా 5 times అలా తాగుతూ ఉంటే నీరసం అనేది రాదు అండ్ విటమిన్ సి ఉంటది, వీళ్ళకి చక్కెర లెవెల్స్ కరెక్ట్ గా ఉంటాయి అండ్ ఆ గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగడం వల్ల వేస్ట్ ఫ్యాట్ బర్న్ అవుతూ ఉంటది, ఎనర్జీగా కూడా ఉంటారు. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం, థ్యాంక్ యూ.